వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో మేఘ్నా స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సేమ్ యాస్టీస్ మెజర్మెంట్స్ అండ్ క్వాంటిటీస్తో మీరు ట్రై చేయండి. డెఫినెట్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మిక్సింగ్ బౌల్లో 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని ఈవెన్గా పీసెస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 కప్ కర్డ్ అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా ఆర్ ఎనీ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్ చిల్లీ పౌడర్. ఈ టైంలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ ఫుడ్ కలర్ కొంచెం 1 పించ్ యాడ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో ఈ టైంలో యాడ్ చేసుకుంటారు, లేదంటే స్కిప్ చేయొచ్చు. టోటలీ ఇట్స్ యువర్ ఆప్షనల్. అండ్ కొంచెం పసుపు, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, బియ్యం పిండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కావాల్సినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి కదా, సో దాన్ని ఒక 3 to 5 minutes అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత రెస్టింగ్ టైం అనేది ఒకవేళ బయట పెట్టుకునేటట్టుగా అయితే 1/2 hour to 40 minutes మినిమం, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 1 hour to 2 hours ఇస్ గుడ్ అనమాట. మనకి చికెన్కి మసాలా అంతా బాగా పట్టి మనకి టేస్టీగా వస్తుంది. పీస్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఫ్రిడ్జ్లోంచి 1 hour తర్వాత తీస్తే చూసారు కదా, పీసెస్ అనేది ఇలా ఉన్నది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో మీడియం టెంపరేచర్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేను ఫోక్ ద్వారాగా ఇలా వేసుకుంటున్నాను. సో ఆయిల్ దగ్గరగా వేసుకోవడం వల్ల పీసెస్ అన్నీ అతుక్కోకుండా మనకి సెపరేట్గా వస్తాయన్నమాట. చేతితో వేసుకోవడం వల్ల మనకి చేతికి కాలిపోతుంది. అండ్ ఇక్కడ పీసెస్ వేసుకున్న 1 minute వరకు నేను అసలు డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా కూడా 2 to 3 minutesలో మనకి కుకింగ్ అనేది అయిపోయింది. చికెన్ పీసెస్ అన్నీ కూడా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో ఎక్కువ డీప్ ఫ్రై చేయడం వల్లనే హార్డ్ అయిపోతుంది పీస్ అనేది, సో అలా చేయకూడదు. సో అది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కర్రీ లీవ్స్, 3 to 4 గ్రీన్ చిల్లీస్, 1 మీడియం సైజ్ ఆర్ లార్జ్ సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుని అండ్ 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటోస్ని బాగా మగ్గించాలన్నమాట. సో మగ్గిన తర్వాతే నెక్స్ట్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది చూసారు కదా సెపరేట్ అవుతుంది. సో ఈ టైంలో 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా ఆర్ చికెన్ మసాలా అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ అన్నీ వేసుకుని అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న మీగడ అనేది వేసుకుంటున్నాను. పాల మీగడ అనేది వేసుకుంటున్నాను. మలై అని కూడా అంటారు దీన్ని బయట. అండ్ లేదు అనుకుంటే క్రీమ్ ఉంటుంది బయట షాప్స్లో, ఫ్రెష్ క్రీమ్ అని. సో ఆ క్రీమ్ అన్నా సరే వేసుకోండి. ఎందుకంటే ఇది వేయడం వల్లనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇక్కడ పక్కన పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని లిడ్ అనేది 10 minutes పెట్టేసుకుంటున్నాను. 10 minutes తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్కి వాటర్లో కావాల్సినంత సాల్ట్, ఒక చిన్న బే లీఫ్ అండ్ 2 కార్డమమ్ వేసుకుంటున్నాను అండ్ 2 cloves అండ్ చిన్న సిన్నమన్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని రైస్ అనేది అతుక్కోదనమాట వేసుకుని అది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కుర్మా అనేది రెడీ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. బే లీఫ్, సినిమన్, 1 స్టార్ ఎనీస్, ఒక 6 cloves, 1 బ్లాక్ ఇలాచీ, 1 మరాఠీ మొగ్గ, జావిత్రి, ఒక 5 to 6 కార్డమమ్ అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రెష్గా చేసుకున్న 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అండ్ ఒక 3 గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే దానికి 1/2 పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 మీడియం సైజ్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే ఒక టమాటోని బాగా పండిన టమాటోని స్లైస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 కప్ కర్డ్ అండ్ కొంచెం 1 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట.
మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అయినప్పుడు ఏ గ్లాస్తో అయితే బిర్యానీ రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో కోకోనట్ వాటర్ అనేది కోకోనట్ మిల్క్ అనేది తీసుకున్నాను. సారీ, వాటర్ కాదు, మిల్క్ అనేది తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లిడ్ అనేది లో ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది వాటర్. సో 1 అవర్ బ్యాక్ నేను బిర్యానీ రైస్ని సోక్ చేసుకున్న రైస్ని ఈ వాటర్లో 50% వరకు కుక్ చేస్తున్నాను. వన్స్ ఇలా కుక్ చేసిన తర్వాత ఇక్కడ కోకోనట్ మిల్క్ అనేది ఇక్కడ 50% అయిపోయింది, మనకి డౌన్ అయిపోయింది. సో ఇక్కడ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుని హాఫ్ లెమన్ అండ్ రిమైనింగ్ 50% రైస్ అనేది ఈ కోకోనట్ మిల్క్లో కుక్ అవ్వాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా. అండ్ ఇక్కడ హోల్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి బాగా కుక్ అవుతుంది. అండ్ ఫైనల్గా పుదీనా లీవ్స్ అనేది పైన వేసేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటున్నాను. అండ్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయిపోయిన తర్వాత ఇక్కడ ఫాయిల్ పేపర్తో నేను మళ్ళీ పెట్టేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ అలా వదిలేస్తున్నాను. ఇన్ కేస్ 1 అవర్ వదిలేసినా వెరీ గుడ్ అనమాట. సో 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది బిర్యానీ లో నేను కోకోనట్ మిల్క్ వేసాను అండ్ అక్కడ చికెన్లోని మేగడ వేసాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది.